హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. ఈరోజు నేను మొన్న పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం చింతాడలో జయకేతన అనే సభలో ఆయన చాలా వరకు మాట్లాడారు. ఆ మాటల్లో అర్థం ఏంటో నాకైతే అర్థం కాలే. ఆయన ఇంతకుముందు ఏం మాట్లాడారు, ఇప్పుడు మాటలకి చాలా వరకు వ్యత్యాసం ఉంది. ఆయన మాటల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలన్నది మరి ఆయనే చెప్పవలసిన అవసరం ఉంది. ఆయన భాషా ప్రాంతాల మధ్య మాట్లాడారు. అసలు గతంలో ఆయన ఇదే భాషా ప్రాంతాలపైన ఏం మాట్లాడారో ఒకసారి మనం విందాం. దుర్మార్గులు అనుకుందాం, భారతీయ జనతా పార్టీ దుర్మార్గులు అనుకుందాం. నాకు వాళ్ళ మీద ఇష్టం లేదు, వాళ్ళ మీద చిరాకు నాకు. వాళ్ళే మన మీద దక్షిణ భారత వివక్ష చూపిస్తున్నారు. సరే భరితం. భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువుల పార్టీ అంటారు. నా ఉద్దేశం అది హిందీ వాళ్ళ పార్టీ, అది హిందువుల పార్టీ కాదు. మేము అర్థం చేసుకుంటాం భాషల్ని, హిందీని ప్రేమిస్తాం, కానీ హిందీని మా మీద రుద్దుతారంటే ఎట్లా? అది ఫ్రెండ్స్, అప్పుడు అలా మాట్లాడారు. మరి ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ గారు చేస్తున్న పోరాటానికి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో అది కూడా విందాం. మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌతులు దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించిన మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీని ద్వేషిస్తారంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. ఇది ఫ్రెండ్స్, ఆ రోజు అలా అన్నారు, ఈరోజు ఇలా అంటున్నారు. ఆయన మాటల్లో అర్థమేంటో నాకైతే అర్థం కాలే. మీకేం అర్థమైందో చెప్పండి. అసలు ఓట్ల కోసం ఇంతలా మన భాషాభావాల్ని ఇంకొకరి దగ్గర తాకట్టు పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. అధికారంలోనికి రావడం కోసం ఎలా మాట్లాడతారు, అధికారంలోకి వచ్చాక ఎలా మాట్లాడతారు అన్నది ఈ సింతార సభ ద్వారా జనాలందరికీ పవన్ కళ్యాణ్ గారు తెలియచేశారు. జనసేన ప్రారంభించినప్పుడు, అంటే పార్టీ స్థాపించినప్పుడు ఏ పార్టీకైనా కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఆ సిద్ధాంతాలతో ఆ పార్టీ యొక్క తీరుతిన్నులు ఎలా ఉంటాయి అన్నది ప్రజలు నిర్ణయించుకుంటారు, ప్రజలు ఆలోచిస్తారు. అయితే ఇక్కడ అన్ని పార్టీలు కూడా ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాయి. కానీ జనసేనకు వచ్చేటప్పటికి ఆ సిద్ధాంతాలన్నిటిని తొంగలోకి తొక్కినట్టుగా ఉన్నాయి. వాళ్ళు ఏవైతే అధికారికంగా ప్రకటించారో వాళ్ళ వెబ్సైట్లో నుంచే మీరు చూడండి, ఏవైతే వాళ్ళ సిద్ధాంతాలు ఉన్నాయో ఆ సిద్ధాంతాలకి వ్యతిరేకంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరుగుతుంది. ఆ సిద్ధాంతాలు నేను డిస్ప్లే చేస్తున్నాను, మీరు ఒకసారి చదవండి. ఆ సిద్ధాంతాల్లో ఏ ఒక్కదానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కట్టుబడి లేరు. ఆయన మాట్లాడుతూ, నేను హిందూ మతస్థున్నే కానీ ముందు అన్ని మతాలని గౌరవించేవాడిని, నేను సెక్యులరిజాన్ని బాగా గౌరవిస్తాను, సెక్యులరిజం అంటే నాకు చాలా అభిమానం, గౌరవం అని చెప్పారు. కానీ ఇప్పుడేమంటున్నారు, మీరు రాముడు తలని నరికిస్తే మేము చూస్తూ ఉండాలా అంటున్నారు. రాముడు తల నరికితే ఎవరు చూస్తూ ఊరుకోమండి. ఎవరైనా అలా కనిపిస్తే అక్కడ ప్రజలే అటాక్ చేస్తారు, దాన్ని ఊరుకోమని ఎవరు మీరు చెప్పట్లేదు. దాన్ని అందరినీ తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే వాళ్ళని మనం శిక్షించాలి. అయితే ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ వైసీపీది, ఆయన క్రిస్టియన్ మతస్థుడు కాబట్టి ఆయన చేశారని చాలామంది చేత మీరు చెప్పించారు. నేను కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, ఎవరైతే ఆ రోజు రామతీర్థంలో హిందువుల పైన జరిగినటువంటి దుర్మార్గాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ పట్టుకొని మీరు శిక్షించండి. ఇది కదా మీరు చేయాలి. నేను హిందువుల్ని, హిందువుల పైన జరుగుతున్నాయి ఘోరాలు, ఇవన్నీ కాదండి. ఇవన్నీ లెక్చర్లు ఇవ్వడం కాదు. మీకు పవర్స్ ఉన్నాయి, అప్పుడు పవర్స్ లేదని వాదించారు, ఇప్పుడు మీకు పవర్స్ ఉన్నాయి, ఇప్పుడు మీరు చేయండి. అది ఎవరు వద్దన్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ మీద ఏదైతే వచ్చిందో ఆ నేషనల్ లెవెల్లో
హిందూ పత్రికలో మీరు మీకు అనుకూలంగా మీరు పార్టీని మారుస్తారన్నది నిజం సార్. మీరు ఆ రకంగానే మీరు పార్టీ ఉంది. మీ మాట తీరు కూడా అలాగే కనిపిస్తుంది. మీ మాటలకి మీ చేతలకి ఎక్కడ కూడా పొంతన లేదు. ఏ మాటకైనా మీరు కట్టుబడి ఉండట్లేదు. ఈరోజు ఒక మాట ఆడుతున్నారు, మళ్ళీ రేపు ఇంకో మాట ఆడుతున్నారు. బహుశా ఇక్కడ ఆంధ్ర ప్రజలకి అది తెలిసినప్పటికీ కూడా నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళు గమనించారు. అందుకే అంత పెద్ద న్యూస్ పేపర్లో మీ పైన ఆర్టికల్ వచ్చింది. దాంట్లో భాగంగా ఈరోజు మీరు స్పందించారు. సో మీరు అందుకే లెఫ్ట్ రైట్ మిడిల్ కాకుండా మీ యొక్క సిద్ధాంతానికి మీరు కట్టుబడి ఉండాలన్నదే ఆ యొక్క ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు, మీరు కడపలో ఒక ఆశ్రయాన్ని హిందూ ఆశ్రమాన్ని మీరు తొలగించారు. అది ప్రభుత్వ భూమి అని చెప్పి ఆ ఆశ్రయాన్ని తొలగించి అక్కడ హిందూ మతానికి మచ్చ తీసుకొచ్చారు. ఎందుకు మిమ్మల్ని అంటున్నాను అంటే, మీరు అటవీ శాఖ మంత్రి కూడా చేస్తున్నారు కాబట్టి. మీరు అది హిందూ ఆశ్రయము, ఇక్కడ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయని చెప్పేసి దానికి మీరు ఎక్స్క్యూజ్ కూడా ఇవ్వలేదు. మీరు అన్నారు కదా, రాముడి తలని నరికిన వాడిని పట్టుకునేటప్పుడు ఆయనకి శిక్ష అయ్యొద్దు అనేటప్పుడు కదా హిందువులు రోడ్డు మీదకి రావాలి. వారి ఆశ్రమాన్ని మీరు తొలగించారు. అక్కడ ఇప్పుడు కదా నిజమైనటువంటి హిందువులు అన్న వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి రావాలి. మీరు సనాతన ధర్మం కాపాడుతాం, సనాతన ధర్మాన్ని కట్టుబడి ఉన్నాం అని మీరు చెప్తుంటే ఇంక ఎవరిని మీరు మధ్యపెట్టాలనుకుంటున్నారు? ఎవరికి మీరు నీతి కబుర్లు చెప్పాలనుకుంటున్నారు? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? హిందువులనేగా మోసం చేయాలనుకుంటున్నారు. ఆ రోజు తిరుపతిలో కూడా లడ్డూలో కల్తీ జరిగిందన్నారు. లడ్డూలో కల్తీ జరిగితే ముస్లిమ్స్ వెళ్ళి కలిపారా, క్రిస్టియన్స్ వెళ్ళి కలిపారా? అక్కడున్న హిందువులే కలిపారు. అంటే నిజమైన హిందువులు ఎందుకు కలిపారు? వాళ్ళ మీద కదా ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకోవాలి. ఎంతమందిని ఇప్పటివరకు మీరు సస్పెండ్ చేశారు? ఏంటండి, ఏం మాట్లాడుతున్నాం మనం అన్నం తినేటప్పుడు తిన్నంత వరకు ఇస్తరాకు, తిన్న తర్వాత ఎంగులాకు అన్నట్లుగా ఉంది మీ మాట తీరు. ఈ రాజకీయాలు బట్టి యువతకు మీరు ఏ సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారో మీరే అర్థం చేసుకోండి. ఇంకో మాట చెప్పారు, అసదుద్దీన్ హైదరాబాద్లో ఉన్నటువంటి ముస్లింల కోసం. నిజమండి, ఆయన చాలా తప్పుడు మాట్లాడాడు. 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే హిందువులపైన మేము ఏమైనా చేయగలమని చాలా తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఎవ్వరూ కూడా దాన్ని అంగీకరించట్లేదు. దాన్ని అందరమే ఖండిస్తున్నాం. అందుకే కదా ఆయన పైన కేసులు కూడా పెట్టారు. ఇకపైన ఇలాంటి మాటలు ఆడనని కూడా ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. కానీ మాటలు చెప్పినంత కాదండి హిందూ మతాన్ని పడగొట్టడం. ఏవో పిచ్చుకొక్కలు ఏవో వాగుతుంటాయి. వాడెవరో ఆడన్నిసినంత మాత్రాన 15 నిమిషాలు వారికి పోలీసులు పక్కకి వెళ్తే వాడు మాత్రం మన దగ్గర హిందువుల దగ్గరికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోగలరేంటి? వెళ్ళలేడు. ఇవన్నీ కూడా ఉట్టుట్టు మాటలండి. ఈ మాటల్ని ప్రజలకి మీలాంటి వాళ్ళు ఏంటంటే ఈ మాటల్ని ఒక సభ ముందు అది ఎక్కడో హైదరాబాద్లో జరిగిన సిచ్యువేషన్, అది ఎప్పుడో జరిగింది. అది మళ్ళీ మీరు సింతాడు సభలో ప్రస్తావించడం అన్నది చాలా బాధాకరం. ఎందుకంటే మన బ్లడ్లో ఉందండి హిందూ మతం అన్నది. హిందూ మతాన్ని వీళ్ళకంటే ఈ బాబులు లాంటి వాళ్ళు ఎంతోమంది నాశనం చేయాలనుకున్నారు. ఎవరు ఏం చేయలేకపోయారు. మన చరిత్ర మనకి చెరిపిస్తే చెరిగిపోయింది కాదు, నలిపిస్తే నలిగిపోయింది కాదు. చూసాం గతంలో ఔరంగజేబ్, ఖిల్జీ, మహమ్మద్ ఘోరీ, ఇంకా చాలామంది. ఓకే, నేను చరిత్రలోకి ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు. మన హిందువుల్లో కూడా చాలామంది అన్య మతస్థులను చాలా ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. మాధవీలత గారు కావచ్చు, రామ్నాథ్ ఎవరో, ఆయన అంటే ఎవరో ఇంకొకడు, రాజీ సింగ్, వీళ్ళందరూ చాలా ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. సో వాళ్ళ యొక్క మనోభావాన్ని దెబ్బతిని అప్పుడు ఆ సిచ్యువేషన్ జరిగిందని నేను అనుకుంటున్నాను. మరి మన వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలిగా. ఎన్ని కేసులు పెట్టారండి మాధవీలత గారి పైన? బైబిల్ అంతా బూతు పుస్తకం అని చెప్తున్నారు ఆయన. సో ఇంకా ఇటువంటి ఘోరమైనటువంటి మాటలు ఒక హిందూ మతంలో నుంచి కూడా వస్తున్నాయి. మరి దానిపైన కూడా మీరు స్పందించుంటే బాగుంటుంది.
ఇవన్నీ ఎందుకండి? నేను ముక్కుసూటిగా ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. మీరు ఇంకొక విషయాన్ని ఇక్కడ లేవనెత్తారు. పాకిస్తాన్లో ఒకప్పుడు హిందువుల సంఖ్య ఎక్కువగా ఉండేది, ఇప్పుడు అది చాలా తక్కువైపోయిందని. కరెక్టేనండి, అది అందరమే, మీరు అనేది 100% కరెక్ట్. మీరు పాకిస్తాన్ని, ఆఫ్ఘనిస్తాన్ని, బంగ్లాదేశ్తోని మన ఇండియాని పోల్చొద్దండి ప్లీజ్. ఎందుకంటే మీరు చరిత్రను తెలుసుకోండి ఫస్ట్. అక్కడ సెక్యులరిజం అన్నది లేదు. అక్కడ ఓన్లీ అక్కడ మతపాతిక మీదే అక్కడ దేశాలు అన్నది ఉన్నాయి. కానీ భారతదేశం అన్నది సెక్యులరిజానికి కట్టుబడి ఉంది. ఇది మనకి 1935 మినీ రాజ్యాంగం ద్వారానే మనం తీసుకున్నాం. కాబట్టి సెక్యులరిజానికి కట్టుబడి ఉండాలి మనం అందరం. మీకు అది ఇష్టం లేదు అనుకోండి, మీరు సెంట్రల్లో అధికారంలో ఉన్నారు, స్టేట్లో మీకు చాలామంది పవర్స్ ఉన్నాయి, మీరు ఆ సెక్యులర్ అనే పదాన్ని రాజ్యాంగ సవరణ చేసి తొలగించేయండి. అప్పుడు మీరు ఈ మాటలు మాట్లాడండి. మీకు పాలాభిషేకం నేనే మొట్టమొదటిసారిగా చేస్తాను. మీరు అది తొలగించరు. తొలగిస్తే మీకు తెలుసు మైనార్టీ ఓట్లు పోతాయి, మళ్ళీ మేము అధికారంలోకి రాలేము, మళ్ళీ యూపీలోను, ఢిల్లీలోను, మరి మిగతా స్టేట్లో కూడా బీజేపీ పార్టీకి ఓటు బ్యాంక్ తగ్గిపోతుందని మీకు తెలుసు. అదేం పెద్ద కష్టమేమీ కాదు. పార్లమెంట్లో ఒకరోజు ప్రవేశపెట్టి 2-3 రోజుల్లో సవరణ చేసేవచ్చు దాన్ని. సెక్యులర్ అనే పదాన్ని తొలగించేయండి. మీరు అప్పుడు ఈ మాటలన్నీ మాట్లాడండి. మీకు అప్పుడు ఎవరైనా ఇలా కౌంటర్ మేము రివర్స్ కౌంటర్ ఇస్తే అప్పుడు మేము మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళందరిపైన కూడా మేము కూడా వాళ్ళకి ఎదురు కౌంటర్ ఇస్తాం. కానీ మీరే ఓట్ పాలిటిక్స్ చేస్తారు. ఇక్కడ ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు సెక్యులరిజం అంటారు, రంజాన్ వస్తే టోపీ పెట్టుకుంటారు, క్రిస్మస్ వస్తే కేక్ తింటారు. అంటే మీరు మాత్రం సబ్జెక్టుగా సమానంగా కలిసిమెలిసి ఉండొచ్చు. మేము లోకల్లో తిరుగుతున్న వాళ్ళం మాత్రం రేపు వాళ్ళ దగ్గరతో మీకు కొట్టుకుంటూ సావాలా? ఇది ఎక్కడ లేనటువంటి విడ్డూరం అండి. మీ పార్టీ సిద్ధాంతంలోనే పెట్టారు కదా. చూడండి, మీ పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతాల్లో ఒకటిగా ఉందిగా సెక్యులరిజానికి కట్టుబడి ఉంటానని. ఏంటి సార్ ఇది? 370 ఆర్టికల్ వల్ల కాశ్మీర్లో కొంతమంది వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం, ప్రత్యేకమైనటువంటి కొన్ని హక్కులు ఉండడం వల్ల మన నేషనల్ ఫ్లాగ్ అయినటువంటి జాతీయ జెండాని అవమానం చేస్తే మనం అందరం బాధపడ్డాం. ఆ రోజు మీ 370 ఆర్టికల్ తీసుకొచ్చి దానికి ఒక పులి స్టాప్ పెట్టారు. ఆ జూడో సెక్యులర్ అని మీరెందుకు సపోర్ట్ చేయడం? ఆ సెక్యులర్ అనే పదాన్ని తొలగించండి ఫస్ట్. మీకు ఫుల్ మెజారిటీ ఉన్నాయిగా. మీకు ఎదురు చెప్పే పార్టీలు కూడా లేవు. ఎదురు చెప్పే పార్టీల పరిస్థితి ఏంటి ఈరోజు జనాలు చూస్తున్నారు. ఎందుకంటే మీరు దైవం సంభూతులు కదా. అందరు అమ్మలకు కూడా కనేటప్పుడు పెయిన్స్ వస్తాయి. మీరు పెయిన్స్ లేకుండా పుట్టారట కదా. ఆ రోజు మోడీ గారు కూడా అదే చెప్పారు, నన్ను దేవుడు పంపించాడు ఈ భూమి మీదకి అని చెప్పి. ఇప్పుడు మీ అన్నయ్య గారు కూడా అదే చెప్తున్నారు. మిమ్మల్ని ఈ ఉత్తరాది రాష్ట్రాలకు మినీ మోడీగా పరిచయం చేయాలని ఆయన చూస్తున్నారు. తప్పేమీ లేదు, మీరు వెదగండి, రాజకీయంగా వెదగాలి. ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేయాలని మేము కోరుకుంటున్నాం. కానీ మీ సిద్ధాంతాల్లో మీరు చెప్పిన దానికి లైన్ తప్పుతున్నారు అన్నదే మా యొక్క ఆవేదన, మా బాధ. తప్పించి మీరు పాకిస్తాన్లో హిందువుల యొక్క సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని అన్నారండి. కరెక్ట్, అది నిజం. మరి నేను 1995లో గుజరాత్లో ముస్లింల యొక్క పర్సెంట్ అన్నది 28% అండి. ఇప్పుడు 4% పడిపోయింది. ఏంటండి అది అక్కడ? మరి అందుకే కదా గుజరాత్లో కంటిన్యూషన్గా బీజేపీ అధికారంలోకి రాగలుగుతుంది. మరి దానికి మీరేం సమాధానం చెప్తారు? చెప్పండి సమాధానం. మీరు ఇంకో చాలా బాధాకరమైనటువంటి మాటలు మాట్లాడారు. బీహార్ నుంచి ఇక్కడ మనుషులు తెప్పించుకొని ఇక్కడ పనులు చేపిస్తారని చెప్పి. అసలు బీహార్, ఒడిశా, ఆంధ్ర ఏంటండి? ఎవరు ఎక్కడికి వెళ్ళైనా బతకొచ్చండి. మన వాళ్ళు విదేశాలకు వెళ్ళి బతకట్లేదా?
మన వాళ్ళు చాలామంది కర్ణాటక వెళ్ళి బతకట్లేదా? ఈ స్టేట్ల మధ్య గొడవ విభేదాలు ఎందుకు పెట్టడం? బీహార్ అన్నది కొంచెం వెనుకబడి ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు తమిళనాడుకి, ఆ, హైదరాబాద్కి, ఢిల్లీకి, ముంబైకి వెళ్తున్నారు వాళ్ళ జీవనం కోసం. కానీ వాళ్ళ చేత మీరు పనులు చేయించుకోకూడదు. వాళ్ళు పనులు చేయించుకోవడం కావాలి, కానీ వాళ్ళు మాట్లాడే భాష వద్దని ఎవరన్నారండి? వాళ్ళు ఇక్కడికి వచ్చి తెలుగు మాట్లాడమని చెప్తున్నామా? వాళ్ళకి వచ్చిన లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇలా ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టే మాటలు ఆపేయండి సార్. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే జనాలు కూడా వింటున్నారు. ఇప్పుడు అందరికీ తెలుసు. ఒకప్పుడు ఏ పత్రికలు వేరు, ఇప్పుడు సోషల్ మీడియా వేరు. ప్రతి మాట కూడా వైరల్ అయిపోతుంది. ఇలాంటి ప్రాంతాల మధ్య గొడవలు పెట్టి మీ ఔన్నత్యాన్ని తగ్గించుకోకండి. మీరు పార్టీ పెట్టిన కొత్తలో ఇదే కదా సార్ అన్నారు, మేము హిందీని గౌరవిస్తాం, మా భాషను కూడా మీరు గౌరవించాలని చెప్పి. అదే కదా స్టాలిన్ గారు అడుగుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏదో ఒక భాషని థర్డ్ లాంగ్వేజ్గా చేయమంటున్నారుగా. చేస్తే ప్రాబ్లం ఏంటంట? ఏంటి ప్రాబ్లం చెప్పండి సార్. అవుట్ ఆఫ్ కంట్రీలో కానీ, మన స్టేట్లో కానీ, అదర్ స్టేట్లో కానీ ఎక్కడ చూసినా సరే ప్రతిదీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుందిగా. మరి అంటప్పుడు హిందీకి ఏంటి వాల్యూ ఇవ్వాలి? దేనికి అవసరం ఇవ్వాలి? సో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కొంతమంది నాయకులు అనుకున్నారు కాబట్టి అప్పుడు నేషనల్ లాంగ్వేజ్గా చేశారు దాన్ని. అంతే తప్ప కానీ చేస్తూ వాళ్ళ యొక్క రాష్ట్రాల యొక్క అనుమతితో మాత్రమే అక్కడ హిందీ అమలు చేయాలి తప్ప కానీ బలవంతకరంగా రుద్దకూడదని ఆ రోజు చెప్పడం జరిగింది అంబేద్కర్ గారు. కానీ ఇప్పుడు మీరు బలవంతకరంగా రుద్దుతామంటే అది స్టాలిన్ గారి యొక్క మనసు, ఆయనకి ఇష్టం లేదు. ఆయన యొక్క భావాన్ని మీరెలా తప్పుపడతారు? హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు. తెలుగుని థర్డ్ లాంగ్వేజ్గా చేయొచ్చు కదా. ప్రజాదరణ చాలా వరకు ఉంది కదా. తెలుగులో చాలా స్టేట్లో ఉన్నాడుగా. మీరు తెలుగులో పుట్టి తెలుగుని అది కొంచెం దానికి సపోర్ట్ చేయమని మీరెందుకు మాట్లాడట్లేదు? మీకు హిందీ పైన ఎందుకు అంత మక్కువ? ఎందుకంటే మోడీ గారు మీరు మోడీకి మీరు పని చేయాలనుకుంటున్నారు కాబట్టి అని ప్రజలు అనుకుంటున్నారు, నేను అనుకోవట్లేదండి. మరి మీరు తెలుగులో బట్టి మీరు మోడీ గారిని ఒప్పించి తెలుగును కదా మీరు పైకి తీసుకెళ్ళాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తెస్తానందుకే కదా గౌరవనీయులైనటువంటి ఉపరాష్ట్రపతి గారు అయినటువంటి వెంకయ్యనాయుడు గారు వెనక నుండి పాములు కదిపారు. ఎవరో బ్రిటిష్ వాడు తెచ్చుకొచ్చిన భాష మనం మాట్లాడటం ఏంటని? మరి హిందీ మేమెందుకండి మాట్లాడాలి? అది రాజభాష కాదే? కొన్ని హిందూ భాష కూడా కాదే? హిందీ భాష సంస్కృతం. ఎందుకు భాషకు అంత ప్రాధాన్యత ఇవ్వాలి అంటే ఎవరైతే వాళ్ళకి పూర్వం నుంచి వస్తున్నటువంటి ఒక భాష ఉంటుంది, ఒక యాస ఉంటుంది. ఆ యాసలో మాట్లాడి ఆ యాసలో వాళ్ళు సంభాషణ చేసినప్పుడు ఆ వచ్చే థ్రిల్లు, ఆ వచ్చే ఎంజాయ్మెంట్ అన్నది వేరే ఉంటుందండి. లోకల్ లాంగ్వేజ్ అన్నది సపోర్ట్ చేయాలి, మాతృభాష ఉండాలన్నది స్టాలిన్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు తీసుకెళ్ళి డైరెక్ట్గా సినిమాలకే లింక్ పెట్టేశారు. సినిమాలు వేరు, ఇది బలవంతకరంగా హిందీ రుద్దడం వేరండి. ఒకవేళ ఆ సినిమా నచ్చింది అనుకోండి, మనకి ఏం సావలా సినిమా ఈరోజు బాగుంది, దాన్ని తెలుగులోనూ తమిళ్లోనూ డబ్బు చేయట్లేదా? మరి అది హిందీ సినిమా కింద కన్వర్ట్ అవుతున్నారు కదా. హిందీ వచ్చిన వాళ్ళు అందరూ చూస్తున్నారు కదా. అదే మనం మాతృభాషలో దాని యొక్క మీనింగ్ మనం చూసామనుకోండి, చాలా మనం ఆహ్వానంగా ఆనందిస్తాం. మీరు ఆ చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు మతాల మధ్య, భాషల మధ్య ఎందుకు విభేదాలు రెచ్చగొడుతున్నారో మరి మీరే ఆలోచించుకోవాలి. Should be treated as a separate entity. No politics should seep into cinema. ఇప్పుడు హిందీ భాషని వ్యతిరేకించడానికి కారణాలు ఏంటి అంటే, హిందీ భాష అన్నది మన ఇప్పుడు ఏవైతే హిందీ మాట్లాడుతున్న స్టేట్లు ఉన్నాయో అవి హిందీకి సంబంధించినవి కావండి.
చాలా వరకు వాళ్ళ యొక్క పూర్వీకుల భాష ఉండేది. ఆ భాషలన్నీ కూడా ఈరోజు కనుమరుగు అయిపోవడానికి కారణం హిందీ భాషే. అలాగే హిందీ కూడా అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెడితే ఉన్నటువంటి మాతృభాషలు అన్నది చాలా వరకు కనుమరుగైపోతాయి. ఇదేమి పోనీ హిందూ మతానికి సంబంధించిన భాష హిందూ కాదు కదా, హిందూ మతానికి సంబంధించిన సంస్కృతం. గారి వాదన కూడా అదే. రేపు ఏ ఒక్క కాంపిటీషన్ ఎగ్జామ్కి అయినా సరే హిందీలో పేపర్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాయడం ఇబ్బంది పడతారన్నదే ప్రధానమైనటువంటి ఆయన యొక్క ఆవేదన. ఇప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు హిందీని ఎవరు తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఇప్పుడు మనకి 3 భాషల్లో ప్రశ్నాపత్రాలు వస్తున్నాయి. వాళ్ళకి ఏ భాష నచ్చితే ఆ భాషలోనికి ఎంచుకొని వాళ్ళు ఆన్సర్ని చేస్తున్నారు. మాట్లాడుతూ ఈరోజు 100% జనసేన విజయం సాధించడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే అని చెప్తున్నారు. మీరు కూడా అదే అంటున్నారు. సో మీరు గతంలో ఏమన్నారు ఒకసారి వినండి. దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఒక వ్యవస్థలు ఉన్నాయి మన దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా. అలాగే మనకు కూడా పోల్ మేనేజ్మెంట్ తెలుసా, ఆర్గనైజేషనల్ బలం ఉందా, సంస్థాగతంగా పార్టీకి పోయా తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా? 800 నుంచి 1000 మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో? 1000 మందికి 50 రోజులు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వానికి ఉందా? మన నాయకత్వం ఇంకా ఎదుగుతా ఉంది. మీరు 100% స్ట్రైట్ రేట్ అంటే నాకు ఒక చిన్న విషయం గుర్తుకొస్తుంది. అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. టీవీలో అనుకుంటా కొన్ని సంవత్సరాల క్రితం ఒక యాడ్ వచ్చేది. అందులో ఒక అబ్బాయి స్కూల్ నుంచి వస్తూ మమ్మీ నేను స్కూల్కి సెకండ్ వచ్చాను అని వచ్చి గర్వంగా చెప్తారు తల్లికి. ఆ తల్లి ఆనందంతో హార్లిక్స్ కలుపుతూ ఇస్తుంది అనమాట. అక్కడే పక్కన కూర్చున్న వాళ్ళ రిలేటివ్ అబ్బా చాలా బాగా చదువుతున్నావు, సెకండ్ వచ్చామంటే చాలా రియల్లీ గ్రేట్ అని అంటాడనమాట. అమ్మ ఎలా చదివిస్తున్నావంటే నా యొక్క ఇది ఇలా ఇంత తెలివైడానికి కారణం హార్లిక్సే బాబాయ్ అని చెప్తుంది అనమాట. అంటే అప్పుడు అతను అడుగుతాడు అబ్బాయిని, బాబు మీ స్కూల్లో ఎంత స్ట్రెంత్ అంటే ఇద్దరే అంకుల్, ఒకడు వచ్చి ఫస్ట్ వచ్చారు, ఉన్నవాడిని రెండోవాడిని నేనే, ఆ రెండోవాడిని నేనే కాబట్టి నాకు సెకండ్ వచ్చింది అంటారు. ఇది స్ట్రైట్ రేట్ అని మీరు గొప్పగా చెప్పుకుంటే ఎలా సార్? ఇలాంటి కథలు మీరు చెప్పొద్దండి. మీరు 175లో మీరు పోటీ చేయండి. మీరు ఏ ఒక్క పార్టీ కూడా ఇప్పుడు ఏదైతే మాట్లాడారో సింతాడ సభలో అదే మాటని మీరు ఎలక్షన్లో మాట్లాడండి. ఎలక్షన్కి వెళ్ళే ముందు అప్పుడు మీరు స్ట్రైట్ రేట్ మీరు సాధించండి. అప్పుడు మేము మీకు అభినందనలు తెలుపుకుంటూ మేము ఏవైతే ఈరోజు మేము చెప్తున్నాం అవన్నీ మేము వాపసు తీసుకుంటాం. దీన్ని బట్టే కదా వాళ్ళు చాలామంది తెలుగు తమ్ముళ్ళు ఇప్పటికే ఆవేశంతో ఉన్నారు. గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆర్డర్స్ మేరకు వాళ్ళు కొంచెం కూల్గా ఉంటున్నారు. వాళ్ళకి ఇప్పటికీ కూడా నిజంగా వాళ్ళకి ఎలా ఉంది అంటే ఇప్పటికీ ఇంకా ఆ విషయాన్ని మీకు కొద్ది రోజుల తర్వాత ఇప్పుడే ఎందుకు ప్రభుత్వం ఇంకా సెటిల్మెంట్లో ఉంది, ఇలాంటప్పుడు మనం ఏమి మాట్లాడకూడదని వాళ్ళు ఊరుకుంటున్నారు తప్ప. కానీ గొడవలు పెట్టేది మీరే, సృష్టించేది మీరే, మళ్ళీ వేరే పార్టీల పైన ఆరోపణలు చేయడం ఏంటండి ఇది అసలు? ఇది ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయం తెలియచేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను.